నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గురువారం రోజున ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో పిఏ కళ్యాణ్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడుతూ, గత శాసనసభ ఎన్నికలకు ముందు 9 రోజుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఫిబ్రవరి 9న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేల కార్యాలయాలలో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆశా వర్కర్స్ గత 19 సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా అనేక పనిభారంతో కాలం ఎల్లదీసుకుంటూ మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయలేకపోవడం వల్ల ఈరోజు ఎమ్మెల్యేలను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చి కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ 50 లక్షలు, పెన్షన్ 10,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం 5 లక్షలు, పెండింగ్లో రిజిస్టర్ బుక్కులు, యూనిఫామ్స్, గతంలో పెరిగిన జీతాల ఏరియర్స్, లెప్రసీ, పోలియో టీకా, ఎలక్షన్ డ్యూటీ బిల్లులు, ఎగ్జామ్ సందర్భంగా పనిచేసిన బిల్లులు తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగెల్లి పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి శ్యామల, ప్రియాంకలతో పాటు చిగురుమామిడి, సైదాపూర్ మండలాల ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆశాలందరము రవాణా శాఖ మంత్రి అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆఫీస్కు రావడం జరిగింది. సార్ గారు హైదరాబాద్ మీటింగ్లో ఉన్నారని పిఏ గారు చెప్పడం జరిగింది. పిఏ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆశాల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా పనిభారం చాలా ఉన్నది, చాలా రకరకాల సర్వేలు, రకరకాల పనులు చేయిస్తున్నారు కాబట్టి, పారితోషికం లేని పనులు చేయిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆశాలకి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలల్లో మా ఆశాల సమస్యలపైన మాట్లాడకపోతే, మా సమస్య పరిష్కారం చేయకపోతే, మాకు ఫిక్స్డ్ వేతనము చేయకపోతే రాబోయే రోజులలో పోరాటాన్ని ఉధృతం చేస్తాము. సమ్మెలకు వెళ్ళడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు మారెళ్ల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్.